కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. తాతయ్య లే, తాతయ్య లే. నానా 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 లే నానా. ఏంట్రా ఉదయాన్నే సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే మీ మమ్మీని అడిగి చెప్పించుకోపో. అది కాదు నానా, తాతయ్య. ఏంట్రా నీ నస? ఏంటి, ఏం జరిగింది? ఏంటి ఈడు? ఏముంది, రోజు ఉండే సంతే నాయన గారికి ఇవ్వకుండా కాఫీలు, హార్లిక్స్లు, బోర్నిటాలు ఏవేవో మనం తాగేస్తున్నామని ఆత్రంతో పరిగెత్తుకుంటూ వచ్చి కాల్జారిపడ్డాడు మీ నాన్న. దాంతో కోతి కొబ్బరికాయ దొరికినట్టు నానా రబర్స్ చేస్తున్నాడు వీడు. కాళ్ళు చెట్లు పడిపోయిన తాతయ్య ఎలా పరిగెత్తాడమ్మా? అలాంటప్పుడు కదలకుండా ఒక చోట కూలబడాలి, ఎంతకూడదు. అది కాదమ్మా. ఏంది కాదు? అసలు నేను అమ్మా నాన్నని పిలవద్దని, మమ్మీ డాడీ అని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా కన్న తల్లిని, మాతృభూమిని మరవద్దని చాలా సార్లు చెప్పాడు తాతయ్య. చెబుతాడు, అలా కూడా నేను చెడగొడుతున్నాడు కదా. చా, నువ్వు రా నానా. చూసారా, మీ ముందే వీడు నన్ను చీచా అంటున్నాడు. ఉండవే కాసేపు, వాడు ఏం చెప్తున్నాడో విన్నాం. ఏమైందిరా మీ తాతయ్యకి? టాయిలెట్ కొస్తున్నాడా, జార్ కింద పడిపోయాడు. లేవలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. రా నానా. ఎందుకు రాడు? నువ్వు వెళ్ళు. పంపకాల పైసా ఎక్కువ విధించలేదు గాని పురుగులకేం తక్కువ లేదు. రా నానా. తప్పుతుందా? నిద్ర లేచిన మొదలు ఏదో ఒక తలనొప్పి. ఇంతో నా వంతు తిరగడానికి ఇంకా 4 రోజులుంది. పదరా. కాఫీకి ఆత్రపడకపోతే కాస్త ఓపిక పట్టొచ్చు కదా. ఇందులో నీ సొమ్మేం పోయింది? రారా, హోంవర్క్ కంప్లీట్ చేద్దు. అలాంటప్పుడు కదలకుండా ఒక చోట కూలబడాలి, ఎంతకూడదు. తప్పుతుందా? నిద్ర లేచిన మొదలు ఏదో ఒక తలనొప్పి. ఇంతో నన్నెక్కడ ఉపయోగపడని పాత సామాన్లలో ఒకటిగా పడేసిన వీళ్ళకేం తెలుస్తుంది? అన్నపూర్ణ, నేను ఉదయాన్నే లేచింది వీళ్ళ కాఫీ కోసం కాదే, టాయిలెట్ కి. అయినా అది వీళ్ళు వచ్చేంత వరకు ఆగుతుందా? అయినా నా భ్రమగానే అన్నపూర్ణ. ఈ విషయం వాళ్ళకి తెలియకనా?
హలో రాము. హలో లక్ష్మణ, చెప్పరా. నాన్న బాగున్నాడా? ఏం బాగో, ముసలాడుతూ వేగలేక సస్తున్నా. నాన్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుందామని. ఎప్పుడూ లేని ఫోన్ చేసి మరీ అడుగుతున్నావేంట్రా? ఓ అర్థమైందిలే, ఇంకో 4 రోజులు నెల పూర్తవుతుంది, ముసలోడిని ఇంటికి తోలేస్తానేనా? అంత నిష్ఠూరంగా మాట్లాడద్దు రాము. ఆయన మనల్ని కన్న తండ్రి, బరువుతారని ఎట్లా అనుకుంటాను? ఏం రోయ్, అంతా షాకింగ్ గా మాట్లాడుతున్నావు. ఉదయాన్నే కూలబడ్డాడు, నడు విరిగిందో తొలిగిందో తెలియదు. డబ్బెంత ఖర్చైనా పర్లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావురా? నాన్న ఏంటి, హాస్పిటల్ ఏంటి, అది నువ్వు తీసుకున్నా ఏమండి? నాకంతా అయోమయంగా ఉందిరా. ఈ రోజు పేపర్ చూడు, ఈ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. నాన్నతో పాటు మాకన్నా ముందు నువ్వే హాస్పిటల్లో ఉంటావు. సీత, సీత, ఏమండి? ఏం చేస్తున్నావే? సంసారం ఒక వ్యాపార బంధం 1000వ ఎపిసోడ్ ఫంక్షన్ చూస్తున్నానండి. అక్కడ మా తమ్ముడు 1001వ ఎపిసోడ్ టెలికాస్ట్ చేశాడు. ముందు ఈ చెత్త సీరియల్ కూడా ఆపేసి ఈ రోజు పేపర్ తీసుకురా. అబ్బబ్బా, మీకు అన్ని నేను టీవీ చూసేటప్పుడే గుర్తొస్తుంటాయా? ఇదిగోండి. కూర్చో. ఎందుకు నన్నెప్పుడు మనశ్శాంతిగా టీవీ చూడనిచ్చారు మీరు? మా తమ్ముడు మన ఇద్దరు కలిపి చదవమన్నాడు పేపర్. బంగారం రేట్ ఏమన్నా తగ్గిందన్నా? వాడికి అంత మంచి బుద్ధులు ఎక్కడైతే మన బీపీ పెరిగే మ్యాటర్ ఏదో ఉంటుంది ఇందులో. వృద్ధ తల్లిదండ్రులకు అండగా ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన కొడుకుల నుంచి ఆస్తి మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వృద్ధాశ్రమాలకు రిజిస్టర్ చేయిస్తుంది. మీరుండండి, మనం సరిగ్గా చూడలేదని సంగతి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? నడవలేని మీ నాన్న నడిచి వెళ్లి కంప్లైంట్ చేయాలి కదా. చూడు, నీలాంటి తెలివైన వాళ్ళు ఉంటారనే వృద్ధ సంక్షేమ సంఘం అని గవర్నమెంట్ అండర్టేకింగ్ సొసైటీని ఏర్పాటు చేస్తుందట. సరిగ్గా చూస్తున్నామో లేదో వచ్చి చెక్ చేస్తారట. ముసలోడు మన గురించి ఏమాత్రం నెగిటివ్ గా చెప్పినా అంతే సంగతులు. చంపకండి, ఇప్పుడు ఏం చేసి చావాలో చెప్పి చావండి. ముసలాన్ని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని చెకప్లు చేయించి మందులు అవి కొని కంటికి రెప్పలా చూసుకోవడమే మార్గం. ఈ గీతాబోధే మా తమ్ముడు ఫోన్ లో చెప్పింది. పదా. ఇలా ఉంది నాన్న. నాన్న ఎలా ఉంది? హలో, ఏమండి?
మనుషులు చూసి కాస్త నడవండి. మనుషుల నడవడిక ఎలా ఉందో చూడటానికే ఇక్కడికి వచ్చింది. ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఎవరో చెప్పు. నా పేరు రాము. మా నాన్నని హాస్పిటల్లో చేర్పించడానికి వచ్చాం. కొడుకు అన్నమాట. బ్రతుకులో నరకం, ఉన్నాము నరకం. నరకం తప్పించేవాడు కాదు కాదు, చూపించేవాడు. దశరథయ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది? కొంపదీసి వీళ్ళేనా వృద్ధ సంక్షేమ సంఘం ఆఫీసర్లు? నేను సరిగ్గా చూడలేని చెప్పేసి ఆ ముసలాడు. ఏమండి? రాము, వీళ్ళు వృద్ధ సంక్షేమ సంఘం ఆఫీసర్లేమో. ఏమో కాదు, వాళ్ళమే. మీరు ఇక్కడ ఉంటే మాకు ఖచ్చితమైన రిపోర్ట్ రాదు. మీరంతా కాసేపు బయట వెళ్ళండి. మీకేం భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి దశరథ రామయ్య గారు. ముసలోడు ఏడుస్తున్నాడు. స్టోర్ రూమ్ సంగతి చెప్పేస్తాడో ఏమో. దిండు దుప్పుడు అడిగాడు, తెచ్చివ్వలేదు. కొంప ముస్తాడేమో. అంతా అయిపోయింది. మన పాపం పండింది. ఎప్పుడైనా ఒక మంచి మాట మాట్లాడినారా? ఇప్పుడైనా నోరు మూసుకోండి. మీరేం భయపడకండి. మీ ఫీలింగ్ ఏదైనా ఉంటే, మీ పిల్లలకు వ్యతిరేకంగా ఉంటే మా దగ్గర రికార్డెడ్ గా ఉంటుంది. ప్రేమగా ఉంటే మీ పిల్లలతో పాటు మేము పంచుకుంటాం, సంతోషంగా వెళ్తాం. మీ ఫీలింగ్స్ ని ఈ పేపర్ మీద పెట్టండి. దేవుడా, ఏ తల్లిదండ్రులైనా ఎంత సంపాదించినా పిల్లల కోసమే కదా, వాళ్ళ బాగు కోసమే కదా. చివరి దశలో వాళ్లకు వ్యతిరేకంగా చెప్పి నేనే మూట కట్టుకుపోతాను తండ్రి. నేను పచ్చి తండ్రిగానే పిగిలిపోతాను. దశరథయ్య, మీరు అదృష్టవంతులు. రామలక్ష్మణ్ లాంటి కొడుకులు గాని వాళ్ళకి ఆ పేర్లు పెట్టుకున్నందుకు ధన్యులు. వాళ్ళు సార్థక నామధేయులు. వస్తా. నా కొడుకులు నన్ను ఆ దేవుడి కన్నా ఎక్కువ చూసుకుంటున్నా. నా కోడళ్ళు అడుగడుగునా నా బాగోగులు చూసుకుంటున్నా. నా పిల్లలకు నాకన్నా ఎక్కువ ఈ భూమండలంలో ఏదీ లేదు, ఏదీ లేదు. క్షమించండి నాన్న. క్షమించండి మామయ్య, క్షమించండి. లే తాతయ్య, లే. మనవడా, నేనిక్కడున్నానేంట్రా? ఇది హాస్పిటల్ కాదా? మీ అమ్మా నాన్న ఎక్కడా? అమ్మా నాన్న ఏంటి, హాస్పిటల్లో ఉండడం ఏంటి? కలగన్నావా తాతయ్య? ఇదంతా కలన్నమాట. అయినా మనవడా, కలైనా ఎంత అందంగా ఉందిరా. మీ నాన్న, మీ అమ్మ, పిన్నమ్మ, బాబాయ్ సేవలు చేస్తుంటే ఎంత బాగుందో. కల నిజం చేస్తాను తాతయ్య.
ఆ కళ్ళలో నేనుంటాను తాతయ్య. ఉదయం భోగి పండుగ కదా, ఈ సామాన్లు భోగి మంటలు వేసేస్తాను తాతయ్య. అప్పుడు నీ రూమ్ శుభ్రంగా విశాలంగా ఉంటుంది తాతయ్య. అవును, నీ మనసులా ఈ గది అప్పుడు ఎంత విశాలంగా ఉంటుందో. తాతయ్య, నిన్ను మా నాన్న బాబాయ్ ఇంటికి పంపించేస్తాడు కదా, నెల తర్వాత కదా వస్తావు. అప్పుడు టాయిలెట్ కట్టించేస్తానులే. నువ్వు పడుకో తాతయ్య, నువ్వు పడుకో పడుకో. నువ్వు ఈ గదిని ఖాళీ చేసి తాతకు విశాలంగా ఉందని ఆనందపడాలనున్నారా? వాళ్ళు ఈ పాత వస్తువులతో పాటు నేను ఖాళీ అయిపోతే పైకి ఏడుస్తూ చితికి నిప్పు పెట్టి ఆనందించాలనున్నారా? ఓరే మనవడా, అందుకే తనకు చచ్చినా కొని పెట్టే అవకాశం ఇవ్వరా? అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఇంత నాటకం. కాఫీకి ఆత్రపడకపోతే కాస్త ఓపిక పట్టచ్చు కదా. ఇందులో నీ సొమ్మేం పోయింది? రారా, హోంవర్క్ కంప్లీట్ చేద్దు. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి. ఎవరు తల్లి ఎవరు కొడుకు ఎందుకు ఆ తెగని ముడి కొన ఊపిరిలో ఎందుకు అనగారని అలజడి. కరిగే కొవ్వొత్తిపై కనికరం ఎవ్వరికి ఎవ్వరికి అవి కాలుతున్నా వెలుగులే కావాలి అందరికీ అందరికీ. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు వాడుకునే నాటకం. ఇంత నాటకం. రా మనవడా, రా. ఈ భీష్ముడు శ్మశానమ్మ అంబశేరి పైన ఎక్కువ కాలం ఉండకూడదు. రా మనవడా,
రా. అక్కడ నా భార్య అన్నపూర్ణ ఎదురు చూస్తా ఉండే. నిష్కలంకమైన నీ చేత్తో నాకు కొరి పెట్టావంటే ఖచ్చితంగా నా అన్నపూర్ణ దగ్గరికే వెళ్ళిపోతాను అన్నవుడా. రా మనవుడా, రా. రా తాతయ్య రా, నీకు అడ్డ దిడ్డంగా ఉండే చెత్త చెదరం అంతా కాలిపోతోంది. రా తాతయ్య రా, చూద్దురా. రా తాతయ్య రా. తాతయ్య తాతయ్య ఆద్యస్యం మరణం ధ్రువం. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అది ప్రకృతి ధర్మం. దానికి చింతించవలసిన అవసరం లేదు. కాని నేను అందరిలా కాకుండా నీ చేతుల ద్వారా సంతోషంగా సజీవంగా దహనం కావాలనుకొని భావించి అత్యంత ఆనందంగా మరణిస్తున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే నీ మనవడిగా పుడతాను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః, యుద్ధాయ కృతనిశ్చయః.